మాకేమి తక్కువ అంటున్నారు సిద్ధవటం ప్రజలు. ఈరోజు గండికోట చరిత్రను ఊరువాడ తెలుసుకునే విధంగా ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అంతకు మించిన చారిత్రక వైభవాన్ని సిద్ధవటం కోటలో పర్యాటకులకు పరిచయం చేస్తాము అంటూ ఉన్నారు. ఎస్, సుమన్ టీవీ కూడా ఆ ప్రయత్నమే చేయబోతూ ఉంది. సిద్ధవటం కోటకున్నటువంటి చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కళా శిల్ప నైపుణ్య సంపద ఏంటి, అలాగే ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేక ఆధ్యాత్మిక వైఖరి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతటి మూర్తిభవించినటువంటి ఆధ్యాత్మికత ఇక్కడ వెళ్ళి విరుస్తుందో చెప్పడానికి ఈ శిలలపైన ఉన్నటువంటి ఈ చెక్కిన శిల్పాలే ఒక నిదర్శనం. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పెద్ద పెద్ద స్తంభాలపైన అందమైనటువంటి దేవతా చిత్రాలే ఉంటాయి, దేవుళ్ళ బొమ్మలే ఉన్నాయి. అడుగడుగున కొన్ని వందల వేల విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఏ రాజులు చెక్కించిన, ఏ నవాబులు దీన్ని చెరిపేయాలనుకున్నా చెరిపేయలేనంటి గొప్ప ఘన చరిత్ర ఈ సిద్ధవటం కోటలో ఉంది. ఇక్కడ చూస్తున్నాం, కొన్ని దాడులు జరిగాయి, కొన్నిటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహం తన రూపాన్ని కోల్పోయింది. అయితే ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని ఘోరాలు ఇక్కడ జరిగినా కూడా ఇప్పటికీ కూడా తన కళా వైభవాన్ని కోల్పోలేదు సిద్ధవటం కోట. అంతటి గొప్ప చరిత్ర ఉంది సిద్ధవటం కోటలో. ఎస్, కోట అంటే రాజులు ఆనాటి పరిపాలనకు సంబంధించి, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించినటువంటి చరిత్రే గొప్పగా ఉంటుంది. కానీ ఇదొక కోట మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రము. ఎందుకంటే సిద్ధులు ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతము. అందుకే ఈ ఊరికి కూడా సిద్ధవటం అనే పేరు వచ్చింది. సిద్ధవటం పేరు కారణంగానే ఈ కోటకు సిద్ధవటం కోట అనే పేరు వచ్చింది. సిద్ధులు అంటే యోగ విద్యలో అత్యంత నైపుణ్యం కలిగిన వాళ్ళు, సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు యోగ విద్యలో. అలాంటి యోగా పైన పూర్తి స్థాయి పట్టు ఉన్నటువంటి సిద్ధులు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది. ఒకవైపున పెన్నా నది, మరోవైపున ఎత్తైనటువంటి కొండలు, శేషాచల కొండలు, వీటి మధ్యలో నిర్మితమైనటువంటి ఈ సిద్ధవటం కోటలో ఒకప్పుడు సిద్ధులు ఇక్కడ తపస్సులు చేశారు, యోగా చేశారు, ఎన్నో ప్రాచీన వైద్య విద్యలను ఇక్కడ ప్రజానికానికి అందించారు. సిద్ధవటం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు దాన్ని ఒక చిన్న మండలంలాగా చూస్తూ నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారన్న ఇలా స్థానికుల మాటలలో వారి ఆవేదన, బాధ ఉంది. 1807 నుంచి 1812 వరకు కడప జిల్లా కేంద్రంగా సిద్ధవటం కొనసాగింది అని చరిత్ర చెప్తూ ఉంది. అయితే పెద్ద నదీ ప్రవాహము ఇక్కడ ఉండడము, తరచూ పెన్నా నదికి వరదలు వస్తూ ఉన్న కారణంగా రవాణా సౌకర్యాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి నది వైపున, అటువైపున ఉన్నటువంటి కడపకు జిల్లా కేంద్రాన్ని మార్చారు. అంటే గతంలో ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధవటం మండలం కానీ, సిద్ధవటం కోట తరచూ నిర్లక్ష్యానికి గురవడానికి కారణాలు ఏంటి అనే విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పాలకుల చిత్తశుద్ధి లోపమే ఈ నిర్లక్ష్యానికి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు గండికోట వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్కసారి సిద్ధవటం కోట వైపు కూడా చూడాలి అని ఇక్కడికి వస్తున్నటువంటి యాత్రికులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మాకేమి తక్కువ అంటూ మరోసారి సిద్ధవటం కోట వైభవాన్ని ఎత్తి చాటే విధంగా ఒక్కసారి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తే ఈ కోటకు వచ్చే పర్యాటకుల తీరే మారిపోతుంది. ఇదొక గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది. ఎందుకంటే గండికోటతో కంపారిజన్ చేస్తే అదే పెన్నా నది అక్కడ నుంచి ప్రవహిస్తూ ఇక్కడికి వస్తుంది. అదే పెన్నా నది ఒడ్డున సిద్ధవటం కోట కూడా వెలిసి ఉంది. కాకపోతే అక్కడ ఎత్తైన కొండలపైన నిర్మించినటువంటి కోట ఇది. కానీ ఇక్కడ నదికి, మరోవైపు కొండలకు మధ్య నిర్మించినటువంటి కోట ఇది. కాబట్టి ఇక్కడ అత్యంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాంతం ఇది. ఈరోజు యోగాను ప్రపంచవ్యాప్తం చేయాలని, యోగాలో విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపాలని మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దేశ ప్రధాని మోడీ. అయితే ఆ ప్రయత్నానికి ఇదొక ఆయువు పట్టులాగా ఉంటుంది. సిద్ధవటంలో ఒకప్పుడు యోగా విద్య విరాజిల్లింది. పెద్ద పెద్ద సిద్ధులు యోగ విద్యలో నిష్ణాతులై ఎంతో మందిని యోగా వైపు శిక్షణ ఇచ్చినటువంటి ప్రాంతం ఇది. సిద్ధులు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది. ఆ పరంగా చూసుకున్నా కూడా సిద్ధవటం కోటకు విశిష్ట చారిత్రక వైభవం ఉంది.
గొప్ప చరిత్ర ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సిద్ధవటము వారసత్వ ఉత్సవాలను నిర్వహించడంతో పాటు యోగాకు సంబంధించినటువంటి ఒక పెద్ద యోగా కేంద్రాన్ని, సెంటర్ను, అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ను కూడా ఇక్కడ నిర్మిస్తే ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటక రంగానికి అది ఎంతగానో దోహదపడుతుందని స్థానికులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈరోజు గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషదగ్గ విషయం. అయితే కడపకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి సిద్ధవటం మండలము ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ మండలం ఇది. సిద్ధులు సిద్ధవటంలో దాదాపు 700 సంవత్సరాల పాటు ఇక్కడ వాళ్ళు నివసించేవారు. అందుకోసమే దీనికి సిద్ధవటం అనే పేరు వచ్చింది. ఒకవైపున పెన్నా పరివాహ ప్రాంతము, మరొక వైపున అటవీ ప్రాంతం. కాబట్టి సిద్ధులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. వాళ్ళు పూజలు చేసుకోవడానికి కానీ ఇలా అనుకూలమైనటువంటి ప్రాంతం. అలాగే సిద్ధవటం మండలం పరివాహ ప్రాంతం అంటే పెన్నా నది పరివాహ ప్రాంతం అంతా కూడా అనేక శివాలయాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈరోజు కేవలం గండికోటకు మాత్రమే పరిమితం చేస్తూ ఇంత చారిత్రాత్మక హిస్టరీ కలిగినటువంటి సిద్ధవటం కోటను పక్కన పెట్టి అక్కడ చేయడం అనేది కొంత బాధాకరం అనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి మాకందరికీ కూడా. కానీ సిద్ధవటంలో 2016-17 టైంలో కలెక్టర్ రమణా సార్ ఉన్నప్పుడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఏమాత్రం కూడా ఉత్సవాలు అనేటి కనపడడం లేదు. కడప నుంచి కేవలం 15-18 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇటువంటి ప్రాంతంలో నిర్వహిస్తే కడపలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇటు కడప, ఇటు బద్వేలి, ఇటు రాజంపేట ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ మంది కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు వీక్షించేవారు. కానీ అది లేకపోవడం అనేది కొంత బాధాకరం. ఇప్పుడైనా కూడా ప్రభుత్వాలు, అధికారులు చొరవ చూపి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించినట్టయితే మరింత బాగుంటుందని మా అభిప్రాయము. సిద్ధవటం కోట అనేది చాలా హిస్టారికల్ కోట. అది చాలామంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడినటువంటి కోట ఇది. కాబట్టి ఈ కోటను ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దూర ప్రాంతాలు డెవలప్ చేస్తూ ఉన్నారు, అది మంచిదే. అది ఎందుకంటే పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క త్యాగాలను కావచ్చు, అదేవిధంగా పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క కట్టడాలు కావచ్చు, అవి నశించిపోవడం కూడా కరెక్ట్ కాదు. అటువంటి కోట్లలో గమనిస్తే వచ్చేసి మన చుట్టుపక్కల మన యొక్క ప్రాంతంలో ఎస్పెషల్ మన యొక్క రాయలసీమలో గమనిస్తే వచ్చేసి మన కడప జిల్లాకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం గమనిస్తే ఈ యొక్క కోట చాలా బాగుంది. అయితే చూడడానికి కొంత డెవలప్మెంట్ లేనట్టు అనిపిస్తుంది నాకైతే. కొంత డెవలప్మెంట్ కింద జరిగితే చాలా బాగుంటుంది. ఇంకా ఒకవేళ ఏదన్నా ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలన్నా సరే ఇటువంటి హిస్టారికల్ ప్లేస్లను డెవలప్ కావాలి. అలా అవుతగిన వచ్చేసి ఇంకా పర్యాటకులు చాలామంది వస్తారు. ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే శిథిలమైపోతుందో ఆ ప్రాంతం కూడా వచ్చేసి ఇంకొంచెం డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మాత్రం డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వచ్చే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కనుక ప్రజలందరూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఒక చిన్న ప్రాంతాలకు వెళ్తే వచ్చేసి ఆ ప్రాంతంలో వచ్చేసి చిన్న ప్రాంతాలకు వచ్చేసి టికెట్ అది పెడుతున్నారు. మంచిది, ఏ ప్రజలైనా సరే ఉచితంగా చూడాలని కోరుకోరు. అది ఆ ప్రాంతం వచ్చే డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి ఆ విధంగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఈరోజు ఒకవైపు గండికోట ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుతున్న ప్రభుత్వాలు ఈ సిద్ధవటం కోటను కూడా, ఘనచరిత్ర కలిగిన సిద్ధవటం కోటను కూడా గుర్తించి ఈ శిథిలావస్థలో ఉన్న సిద్ధవటం కోటను పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. యాత్రికులకు మౌలిక సదుపాయాలు, తాగునీరు, టాయిలెట్స్, ఇంకా ఏదైనా ఆహ్లాదకరంగా వారాంతంలో ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాము. నేను కడప నుంచి ఇక్కడికి సిద్ధవటం ఫోర్ట్ ఉందని చెప్పేసి టూరిస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మన రాయలసీమలో సిద్ధవటం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి, ఇప్పుడు మట్టి రాజుల కాలం నుంచి, తర్వాత వచ్చేసి విజయనగర రాజులు, సో తర్వాత నుంచి ఇది డెవలప్ అవుతూ వస్తూ ఉంది. కానీ సో గత కొంత నుంచి మన రాయలసీమలో టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి అభివృద్ధి పరంగా చూసుకుంటే కన్నా మిగతా ప్లేసులతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉంది. ఇంత ప్రాచీనమైనటువంటి ఈ టూరిస్ట్ ప్లేస్ను ప్రభుత్వాలు దీన్ని సహకరించుకొని కొన్ని నిధులు సమకూర్చి టూరిస్ట్ ప్లేస్గా బాగా చేస్తే బాగా డెవలప్ చేస్తే సో నదీ పరివాహక ప్రాంతం కానీ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా, కనువిందుగా టూరిస్టులను అట్రాక్ట్ చేసి సో దాని ద్వారా గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చేదానికి అవసరం ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లను కంపల్సరీ డెవలప్ చేసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.